Hello everyone, welcome to another video on hashing. Today's question, manaku oka unsorted array of integers icharu and that is called nums. We have to return the length of the longest consecutive elements sequence. Ikkada manaki important word vachesi sequence. What is the difference between sequence and subarray? అరేలోని కంటిన్యూస్ ఎలిమెంట్స్ని తీసుకుంటే దాన్ని సబ్ అరే అంటాం. సబ్ సీక్వెన్స్ వచ్చేసి ఇట్ నీడ్ నాట్ టు బి కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అరేలో ఇఫ్ ఐ టేక్ 200, 1 and 2, దీస్ ఆర్ నాట్ కన్సెక్యూటివ్, మధ్యలో 3 ఉంది, బట్ స్టిల్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్ సీక్వెన్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ ఎ సబ్ సీక్వెన్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ కన్సెక్యూటివ్. అంటే బేసిక్గా మనకి ఇచ్చిన అరేలో కన్సెక్యూటివ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇలా మనకి మోర్ దెన్ 1 సెట్స్ ఆఫ్ కన్సెక్యూటివ్ నెంబర్స్ ఉండొచ్చు. అందులో వీ హ్యావ్ టు ఫైండ్ ద లాంగెస్ట్ కన్సెక్యూటివ్ ఎలిమెంట్ సీక్వెన్స్ అండ్ దాన్ని లెంత్ని రిటర్న్ చేయాలి. లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 0 నుంచి 5 వరకు అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేసి ఆ ఎలిమెంట్ నుంచి వెనక్కి వెళ్తాం. అలాగే ముందుకు కూడా వెళ్తాం. -1 చేసుకుంటూ వెనక్కి వెళ్తాం, +1 చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రతి నెంబర్కి ఇలా రెండు చెక్ చేసి ఎక్కడి వరకు మనకు కన్సెక్యూటివ్ నెంబర్స్ వస్తున్నాయో ఆ లెంత్ని మనం ట్రాక్ చేసి పెట్టుకుంటున్నాం. సింపుల్ లాజిక్ కదా. లెట్స్ స్టార్ట్ ఎ డ్రై రన్ ఆన్ దిస్ 100. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ -1. -1 + 1 విల్ స్టార్ట్ విత్ 99. 99 మన అరేలో లేదు, సో విల్ స్టాప్. +1 చేస్తే 101, ఇది కూడా మన అరేలో లేదు, విల్ స్టాప్. నెక్స్ట్ కమ్స్ 4. -1 + 1. +1 వచ్చి 5. 5 మన అరేలో లేదు, సో విల్ స్టాప్ హియర్. -1 చేస్తే 3. 3 నా అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 2. 2 కూడా మన అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 1. 1 కూడా మన అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 0. 0 మన అరేలో లేదు, సో విల్ స్టాప్ హియర్. దీని కౌంట్ ఎంత? 4, 3, 2, 1. దీని కౌంట్ వచ్చేసి 4. సో ఇలా ప్రతి నెంబర్కి చెక్ చేస్తాం. 200, -1 + 1, ఇది వచ్చేసి 199, దిస్ ఇస్ 201. ఈ రెండు మన అరేలో లేవు, సో విల్ స్టాప్. 1, -1 + 1. 1కి -1 చేస్తే 0, ఇది అరేలో లేదు కాబట్టి విల్ స్టాప్ హియర్. 1కి +1 చేస్తే 2, 2 ఈజ్ ఇన్ ద అరే. మళ్ళీ +1 చేస్తే 3, దట్ ఈస్ ఆల్సో ఇన్ ద అరే. +1 చేస్తే 4, దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద అరే. మళ్ళీ +1 చేస్తే 5, దిస్ ఇస్ నాట్ ఇన్ ద అరే, సో విల్ స్టాప్ ఇట్ హియర్. దీని లెంత్ వచ్చేసి 4, 1, 2, 3, 4. బట్ మరి ఇక్కడ గమనిస్తే ఈ సెట్ అండ్ ఈ సెట్ రెండు సేమే. ఇక్కడ మనం 4 నుంచి 1కి వచ్చాం, బట్ ఇక్కడ మనం 1 నుంచి 4కి వచ్చాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, రెండు దారిలోనే -1 and +1 ప్రతి నెంబర్కి. బట్ ఈ రెండు ఎక్స్ప్లిసిట్గా మనం వెతక్కర్లేదు, ఎందుకంటే వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఒకవేళ +1 చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ కేసు వస్తుంది 1, 2, 3, 4. అదే -1 చూస్ చేసుకుంటే మనకి ఈ సెట్ వస్తుంది. రెండు సెట్స్ సేమే. సో ప్రతి నెంబర్కి మైనస్ అండ్ ప్లస్ చేయక్కర్లేదు. లెట్స్ చూస్ 1. లెట్స్ ఓన్లీ చూస్ +1. ప్రతి నెంబర్కి +1 చేసుకుంటూ వెళ్ళి ఆ నెంబర్ మన అరేలో ఉందా లేదో చెక్ చేసుకుంటాం. అలా +1 చేస్తూ ఎన్ని నెంబర్స్ అయితే మన అరేలో ఉన్నాయో ఆ కౌంట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఇలా వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ n ఎలిమెంట్స్ ఇన్ ద అరే. అండ్ ప్రతి ఎలిమెంట్కి సెర్చ్ చేయాలి. కన్సిడర్ మనం +1 తీసుకుంటున్నాం అనుకోండి, n అనే ఎలిమెంట్కి +1 చేసుకుంటూ వెళ్ళి వీ హ్యావ్ టు సర్చ్ ఇఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ మై అరే ఆర్ నాట్. దానికి మళ్ళీ n టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఇన్ ద వర్స్ట్ కేస్ ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n². దీన్ని ఆప్టిమైజ్ చేయాలంటే ఇక్కడ మనం మళ్ళీ చేసే ఆపరేషన్ ఏంటి, సెర్చ్. ఇఫ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అన్ ఎలిమెంట్, ఆ సెర్చ్ ఆపరేషన్ని ఆప్టిమైజ్డ్ వేలో చేయాలి అంటే ద బెస్ట్ డేటా స్ట్రక్చర్ ఇస్ హ్యాష్ మ్యాప్ ఆర్ హ్యాష్ సెట్. ఇక్కడ మనకు ఓన్లీ కీస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ హ్యాష్ సెట్. ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ +1 చేసుకుంటూ వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవర్ అరే ఆర్ నాట్, వీల్ యూజ్ ఎ డేటా స్ట్రక్చర్ కాల్డ్ హ్యాష్ సెట్. మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ హ్యాష్ సెట్లో వేసుకుంటాం. ఈ హ్యాష్ సెట్లో అన్ని యూనిక్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇందులో సెర్చ్ ఆపరేషన్ కూడా బిగ్ ఆఫ్ 1. సో ఈ అరేలో n ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్కి విల్ బి డూయింగ్ సెర్చ్ ఆపరేషన్ ఇన్ బిగ్ ఆఫ్ 1. సో ద టైమ్ కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. లెట్స్ డూ ఎ స్మాల్ డ్రై రన్ ఆన్ ద సేమ్ ఎగ్జాంపుల్. మన అరే వచ్చేసి 100, 4, 1, 200, 3 and 2. దీన్ని ఫస్ట్ మనం ఒక హ్యాష్ సెట్లో పెట్టుకుందాం.
ఇక్కడ హ్యాష్ సెట్ ఎందుకు తీసుకుంటున్నాం, హ్యాష్ మ్యాప్ ఎందుకు తీసుకోవట్లే, బికాస్ మనకు ఓన్లీ కీస్తోనే పని, వాల్యూస్తో పని లేదు. సో అందుకే హ్యాష్ సెట్ తీసుకుని మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని హ్యాష్ సెట్లో పెట్టుకున్నాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు -1 అండ్ +1 ఆపరేషన్స్లో ఏదో ఒకటే చూస్ చేసుకుంటా. లెట్ మీ చూస్ +1. లెట్ స్టార్ట్ ఫ్రమ్ i = 0 to n-1. ఫస్ట్ 100 తీసుకున్నాం. ఐఎమ్ ఓన్లీ చూసింగ్ +1. సో 100 తర్వాత 101. 101 is not present in my hash set. So I'll move forward. 4 + 1 5. 5 is also not present in my hash set. Next 1 + 1 2. కరెంట్ లెంత్ ట్రాక్ చేసుకోవడానికి ఐ హ్యావ్ వేరియబుల్ కాల్డ్ కరెంట్ లెంత్. ఇనిషియల్గా కరెంట్ లెంత్ విల్ బి 1. ఐ వచ్చేసి ఇక్కడ ఉంది, a of i 1 కాబట్టి 1 + 1 చేస్తాం. 2 హ్యాష్ సెట్లో ఉందా, ఎస్, 2 is present in the hash set. సో మై కరెంట్ లెంత్ విల్ బికమ్ 2. నెక్స్ట్ 2 + 1 3. 3 హ్యాష్ సెట్లో ఉందా, ఎస్, ఇట్ is present. సో మై కరెంట్ లెంత్ విల్ బికమ్ 3. 3 + 1 4 is also present. 4 + 1 5 is not present. So we'll stop it here. గ్లోబల్గా మ్యాక్స్ లెంత్ ఫైండ్ చేయడానికి ఐ హ్యావ్ ఎ వేరియబుల్ కాల్డ్ మ్యాక్స్ లెంత్. ఐ ఆల్వేస్ కంపేర్ మ్యాక్స్ లెంత్ విత్ కరెంట్ లెంత్ ఫర్ ఈచ్ ఐ. ఇనీషియల్గా మ్యాక్స్ లెంత్ 0 అనుకోండి. నౌ ఫర్ i = 2 it's 4. i = 2 దగ్గర 1 నుంచి 2కి వచ్చాం, 2 నుంచి 3కి వచ్చాం, 3 నుంచి 4కి వచ్చాం, అండ్ 4 నుంచి 5కి వచ్చాం. 5 మన అరేలో లేదు కాబట్టి ఐ ఇంక్రిమెంట్ మై i. Now i = 3, a of 3 = 200. 200 + 1 201. అది మన హ్యాష్ సెట్లో లేదు. సో ఐల్ మూవ్ ఫార్వర్డ్. Now i = 4, a of i is 3. 3 + 1 is 4. This is for i = 2. Now for i = 3, current length is 1. 3 + 1 4 హ్యాష్ సెట్లో ఉంది కాబట్టి this will become 2. మళ్ళీ 4 + 1 5 హ్యాష్ సెట్లో లేదు కాబట్టి ఐల్ స్టాప్ హియర్. మళ్ళీ సేమ్ ఫార్ములా, max length is equal to max of this and this. Max length is 4 and current length is 2. So ఈ రెండింటిలో maximum ఎంత, 4. 3 నుంచి 4కి వెళ్ళాం, 4 నుంచి 5కి వెళ్ళాం. 5 హ్యాష్ సెట్ లేదు కాబట్టి ఐ మూవ్ ఫార్వర్డ్. i = 5 దగ్గర ఉన్నాం, a of i is 2. మళ్ళీ 2 నుంచి 3కి వస్తాం, 3 నుంచి 4కి వస్తాం, 4 నుంచి 5కి వస్తాం. 5 హ్యాష్ సెట్లో లేదు కాబట్టి మై కరెంట్ లెంత్ విల్ బికమ్ 3. దిస్ ఇస్ ఫర్ i = 5. మ్యాక్స్ లెంత్ విల్ స్టిల్ రిమైన్ 4 బికాస్ 3 and 4లో మ్యాక్సిమం 4 కాబట్టి. అండ్ ఫైనలీ ఐ విల్ బి రిటర్నింగ్ దిస్ మ్యాక్స్ లెంత్. ఎప్పుడైతే మన సొల్యూషన్లో ఇఫ్ సర్చ్ ఆపరేషన్ ఇస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్డ్, ఆ కేసులో విల్ ట్రై టు యూజ్ ఎ హ్యాష్ మ్యాప్ సో దాట్ searching operation will be optimized and hence overall time complexity will be optimized. Now come, let's code this on lead code. Problem number 128, longest consecutive sequence. We are given an unsorted array of integers nums. Return the length of the longest consecutive element sequence. You must write an algorithm that runs in big of n time. ఒకవేళ మనం హ్యాష్ సెట్ని తీసుకోకపోతే ఆ టైం కాంప్లెక్సిటీ వుడ్ హ్యావ్ బీన్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఇక్కడ మనకు క్లియర్గా బిగ్ ఆఫ్ n టైంలో చేయమంటున్నారు, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు ఆప్టిమైజ్ ద సెర్చ్ ఆపరేషన్. సో లెట్స్ యూస్ హ్యాష్ సెట్. అందులో ఇంటీజర్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి విల్ రైట్ ఇంటీజర్ హియర్. నమ్స్ అనే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ హ్యాష్ సెట్లో వేసుకుంటాం. I'll again iterate through each and every element in the array. Let's take the current number, which is nums of I. So for the current I, నేను కరెంట్ లెంత్ని ట్రాక్ చేసుకోవాలి కాబట్టి ఐల్ హ్యావ్ దిస్ వేరియబుల్ అండ్ దిస్ కరెంట్ లెంత్ విల్ బీ ఇనిషియలైజ్ టు 1. నౌ వైల్ దిస్ హెచ్ మన హ్యాష్ సెట్లో ఇఫ్ ఇట్ కంటైన్స్ కరెంట్ నమ్ +1, ఒకవేళ ఇది ఉంటే మన కరెంట్ లెంత్ని ఇంక్రిమెంట్ చేస్తాం, అలాగే కరెంట్ నమ్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. ఎన్ని కన్సర్వేటివ్ నెంబర్స్ ఉంటే అంత లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనలీ విల్ హ్యావ్ టు ఓవర్ రైట్ దిస్ మ్యాక్స్ లెంత్.
దీన్ని డిక్లేర్ చేసుకోలేదు. అరేలో ఉన్న ప్రతి నెంబర్ని తీసుకుని +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడి వరకు కన్సర్వేటివ్ నెంబర్స్ మన హ్యాష్ సెట్లో ఉంటే అంత లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ వీఆర్ అప్డేటింగ్ ద మ్యాక్స్ లెంత్. ఫైనలీ విల్ బి రిటర్నింగ్ మ్యాక్స్ లెంత్. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. ఇక్కడ మిస్టేక్ జరిగింది. దిస్ ఇస్ నాట్ హ్యాష్ మ్యాప్, ఇట్స్ హ్యాష్ సెట్. Great, let's submit it. ఇక్కడ మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ ఎక్సెప్షన్ వచ్చింది, విచ్ మీన్స్ వీ కెన్ ఆప్టిమైజ్ దిస్ ఈవెన్ ఫర్దర్. లెట్స్ సీ హౌ టు డూ దాట్. ఒక హ్యాష్ సెట్ తీసుకున్నాం, ప్రతి నంబర్కి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి అది హ్యాష్ సెట్లో ఉందా లేదా చెక్ చేస్తాను. దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేస్తాం? లెట్స్ టేక్ అవర్ ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్ ఏముండేది? 100, 1, 4, 200, 3 and 2. -1 and +1 ఆపరేషన్స్లో మనం ఒకటే చూస్ చేసుకున్నాం, విచ్ ఇస్ +1. సో మన ఇటరేషన్లో ఆల్వేస్ స్మాలర్ ఎలిమెంట్స్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ బిగ్గర్ ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. సో 1 నుంచి 1, 2, 3, 4 వరకు వెళ్తాను. ఒకసారి చూసేసిన తర్వాత మళ్ళీ 4ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, 3ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ 2ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఏ ఎలిమెంట్ అయితే దీనికంటే ఒక తక్కువ నంబర్ మన అరేలో ఉంటుందో దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం కన్సిడర్ 2 కంటే తక్కువ 1 ఉంది. మనం 1కి ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు 1, 2, 3, 4 మ్యాక్స్ లెంత్ మనకు అక్కడ వచ్చేసింది. ఒకవేళ నేను 2కి చేస్తే మై కన్సర్వేటివ్ సీక్వెన్స్ విల్ బి 2, 3, 4, బట్ దట్ ఈస్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ 1, 2, 3, 4. So I'll add a condition here. If h dot contains current number -1, ఒకవేళ నా హ్యాష్ సెట్లో ఉంటే I'll just ignore this number and move forward. సో మనకి ఎప్పుడైనా టైం లిమిట్ ఎక్సీడెడ్ ఎక్సెప్షన్ వస్తే వీల్ హ్యావ్ టు లుక్ ఫర్ హౌ టు ఆప్టిమైజ్ ఇట్ మోర్. మన సొల్యూషన్ని ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ చేయగలమేమో చూడాలి. ఆ ప్రాసెస్లో వచ్చిన కండిషనే ఇది. లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. లెట్స్ సబ్మిట్ ఇట్. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.